మొత్తానికి హెడేక్ వచ్చేస్తున్నా. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం ఈ కొండను ఉన్న ప్రాంతాన్ని వజ్రాల కొండ అని అంటారని, ఈ గుహ ఉల్లిడ నుండి గిద్దలూరు నంద్యాల ఘాట్లో ఉన్న సర్వనరసింహస్వామి గుడి వరకు ఉందని, అందుకే వర్షాకాలంలో సర్వనరసింహస్వామి గుడి ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని, బింబిసారుడు తన దండయాత్రల ద్వారా సంపాదించిన మొత్తం ఈ గుహల్లోనే దాచారని చెబుతున్నారు. అయితే వీటికి శాస్త్రీయ చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. ఓహో అదండి కొంచెం సూపర్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పార్వతమ్మ తీర్థం నుండి 5 తలల నాగుపాము వచ్చి శివలింగాన్ని చుట్టుకొని అభిషేకం చేస్తుంది. 5 పడగల నాగుపాము సహసిద్ధంగా ఒక పడగ 2 3 4 5. అమ్మో ఇంత పెద్దదా? చాలా పెద్ద పాము అది. గబ్బిలాలు ఏం కాదు పాండి బాసు తలకాయ కిందగా ఉంచు, పట్టుకోబాకు. అబ్బా ఎంత పెద్దదో, చాలా అద్భుతంగా ఉంది. చెట్లు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో సురేష్. సురేష్ ఇక్కడ ఒక బాగుంది, అక్కడ ఒక పక్షులకు వస్తున్నాయి అంటే చూద్దాం. ఇదిగోండి పార్వతీ పరమేశ్వర రూపం. ముందుగా మనం చూడవలసింది ప్రకృతి చెక్కిన సహజ శిలా తోరణం. దీనిని ఉల్లిడ అంటున్నారు. ఉల్లిడ అంటే వెళ్తున్నారు వేదాది గారు పాక్కుంటూ వెళ్తున్నారు. కెమెరాలో ఆయన పాకినటువంటి దృశ్యాలు సరే కనబడట్లేదు, కానీ ఇక్కడ ఆయన చిరిగి చింతపండు అవుతుంది. అమ్మవారేనా? ఎదురుగా శివుడు. ఇది కొప్ప అయితే ఉంది, శివుడు కాదులే, శివుడు ఉండడు. భలే ఉందలే. జంతువు దిగటానికి కూడా ఉంది అవకాశం. అదే మరి దిగటానికి మెట్లు, మనుషులు దిగటానికి ఉండదు మెట్లు. ఇదిగోండి మెట్లు. దారి అయితే అద్భుతంగా ఉంది, చాలా థిక్ ఫారెస్ట్ ఇది. నేను నిజం చెప్పాలంటే ఇలా ఉంటుంది అనుకోలేదు. ట్రై జంక్షన్ ఇది. ట్రై జంక్షన్ అక్కడ శివాలయం ఏదో ఉందండి. అక్కడ శివాలయం ఉంది. అంటే గతంలో 3 వైపుల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కలుసుకొని ఇక్కడ కాసేపు సేద్దిరి వెళ్ళే ప్రదేశం. చిన్న టెంపుల్ కూడా ఉంది. వచ్చాం కదా, ఇది అహోబిలం. ఇది అహోబిలం దారి. ఓకే. ఇదేమో గిద్దలూరు ఘాట్ లో మనకి చలమ తగిలిద్ది కదా, చలమా. ఓకే, చలమ బొగడ టన్నెల్. ఓకే, అక్కడ నుంచి ఇటు దారి వస్తుంది. ఇక్కడ మనం చెప్పిన శివాలయం ఇదే. ఈ 3 దారిలో ట్రై జంక్షన్ లో ఒక శివాలయాన్ని కట్టారు. ఈ ప్రాంతం ఎక్కువగా ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంటది. ఓకే, అందుకని మనం సొరంగంలోకి వెళ్ళేటప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. కింద దేవుళ్ళ వివాహం జరుగుతుందంట. ప్లేస్ ఉల్లెడని చూపిస్తాను నేను ఆడుతూ. ఆ వివాహానికి హాజరైన దేవతలు పైన అక్కడ కొంచెం అక్కడ మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. ఉల్లిడ నుండి ఒక 100 మెట్లు పైకి ఎక్కితే ఉల్లిడపేటు మధ్య భాగంలో మనకు 3 గుహ ద్వారాలు కనిపిస్తాయి. అవి వరుసగా ఉల్లిడ నరసింహస్వామి గుహ, హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? మన లాస్ట్ వీడియోస్ చూసారు కదా. పార్ట్ 1 వీడియోలో జ్యోతి నుంచి గరుడాద్రి వచ్చాం, గరుడాద్రి నుంచి పావన్ నరసింహ వచ్చాం. పార్ట్ 3 వీడియోలో పావన్ నరసింహ నుంచి అహోబిలం వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ మేము అహోబిలం నుంచి ఉల్లిడ ఉమామహేశ్వరం వెళ్తున్నాం. అది ఎప్పటి నుంచో కనీసం ఒక 2 years నుంచి చూడాలనుకుంటున్నాను, కానీ మా ఫ్రెండ్స్లో కొందరు చూశారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తాం. ఇప్పుడు మనం ఫారెస్ట్లో ఉండగా జీప్ మీద ఉల్లిడ ఉమామహేశ్వరంకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నియర్లీ 18 kilometers ఉంటుంది. డీప్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట టెంపుల్. అయితే 18 kilometersలో దారి మధ్యలో వచ్చే విశేషాలు వింతలు అన్నీ చూసుకుంటా స్లోగా మనం జీప్ మీద 2 hours పట్టిద్దాం నియర్లీ. ఈ 2 hours జర్నీ మొత్తం చూసుకుంటూ వెళ్దాం.
జీపులో మన ఉల్లిడ ఉమామహేశ్వరం ట్రిప్ స్టార్ట్ అయింది. మొత్తం ముళ్ళు అనమాట, బయట పెట్టి చూపిస్తాకి. నల్లమలలో మనం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూసాం. అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రం. మనం ఇక్కడికి వెళితే నామనరసింహ క్షేత్రాలను చూడాలనే కోరిక ఉంటుంది. ఈ అహోబిలంకు 5 కిలోమీటర్ల ముందు ఎడమ వైపున నాగమ్మ బావి కనిపిస్తుంది. అక్కడ నుండి అడవిదారిలో 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఈ మార్గంలో దాదాపు 7 వాగులు దాటవలసి ఉంటుంది. అందుకే వర్షాలు పడే కాలంలో ఈ ప్రదేశానికి వెళ్ళలేము. ఎక్కువగా కార్తీక మాసంలోనే భక్తులు వెళుతూ ఉంటారు. ట్రాక్టర్లు, జీబులు, 2 వీలర్స్పై మాత్రమే ఈ ప్రదేశానికి చేరవచ్చు. ఈ ప్రదేశం ప్రకృతిచే మలచబడిన అద్భుతం. సెలయేర్లు, జలపాతాలు, పక్షుల కిలకిల రావాల మధ్య మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశం. మన జీప్ మీద నుంచి దిగి వేలో మాకు ఇక్కడ ఏదో కనిపించింది, ఒక విగ్రహం ఫారెస్ట్లో. దాన్ని చూస్తాకెళ్తున్నాము. ఓ సురేష్, మామిడి చెట్టు అది. మామిడి చెట్టు కింద పెద్ద విగ్రహం. అవునన్నా, ఒక అడవిలో ఒక చిన్న విగ్రహం ఉంది. అంటే ఆల్రెడీ పూజలు చేసినట్టున్నారు దానికి. సురేష్ నిజమే, నువ్వు చెప్పిన టైప్ ఇల్లానే ఉంది. అయితే నువ్వు నీకు త్వరలో తెలుస్తుంది. ఏంటని అమ్మవారు ఏంటి ఇక్కడ? ఉంది రండి. కొప్పు బీర్రెలు వెళ్ళే ఉండారుగా. కొప్పులు అయితే ఉండే. కొప్పు వీరులది జుట్టు ఎక్కువ ఉంది కదా, ఇటు ఇటు కొప్పు ఉంది చూడండి. మరి ఒక కొప్పు అయితే ఉంది. అమ్మవారేనా? ఎదురుగా శివుడు. ఇది కొప్పు అయితే ఉంది. శివుడు కాదులే, ఇది అమ్మవారు. ఆడమ్మ ఇది. వేదాద్రి గారు ఒకసారి చూడండి, కొప్పులు ఉన్నాయి. మరి నరసింహస్వామి నోరు తెరిచినట్టున్నా. ఎదురుగా ఏంటంటారు? ఇక్కడ లోకల్స్ కనుక్కుంటే కానీ తెలియదు. కానీ చూసారా, అద్భుతమైన పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టు కాదు, ఇదే చెట్టు. ఎదురుగా మరి ఇదేమి విగ్రహమో మనకైతే అడియలేదు. రాయిన దాని మీద అక్షరాలు ఉన్నాయి కానీ చిరిగిపోయినాయి, కనిపించట్లేదు. శాసనం ఉంది ఏమన్నా? ఓకే. ఎందుకంటే దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ ఏదో చూద్దాం అని వచ్చాము, ఎంతో తెలియట్లేదు. లాకెట్స్ ఉంటే అన్నీ తెలిసాయేమో. చూసారా ఎంత పెద్ద చెట్టు అది. ఆ పెద్ద చెట్టు కింద మరి ఆ దేవతల విగ్రహం ఉంది. అది అందరం చూసేసాం. మళ్ళీ వ్యాన్ ఎక్కేస్తున్నాం. ఇంకా ఇప్పటికి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాం. నియర్లీ ఇంకో 12 కిలోమీటర్స్ ఉందంట. ఇంకో 1 అవర్లో తీసుకెళ్ళిపోతాడు. ఆఫ్ రోడ్ కాబట్టి కొంచెం స్లో వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఆఫ్ రోడ్డే. వెళ్దాం ఇంకా ముందు అసలు. ఇదే మా వ్యాన్. జస్ట్ దిగి చిన్న షాట్ తీసా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాను నేను వ్యాన్లోకి.
సురేష్ ఇక్కడ ఒక బాగుంది, అక్కడైతే పక్షులకు వస్తున్నాయి అంటే చూద్దాం. వెహికల్ ఆపంగానే ఇక్కడ పక్షులు చాలా సిగ్నల్ ఇస్తున్నాయి. ఆ సౌండ్ మీరు వినొచ్చు. ఏంటండి ఇది బావి ఎందుకు ఇక్కడ చెప్పండి? నీళ్ళ బావి దేనికి చెప్పి? భక్తులు నడిచే భక్తుల కోసం తవ్వించారు. ఇది అహోబిలం నుంచి ఉల్లెడికి వెళ్ళి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ బావి చూసారంట, మంచినీళ్ళ బావి. పక్షులు అవి కోతులా? నువ్వు ఎటు వెళ్తే అటే రూట్ పదా. ఇక్కడ ఏదో బావి అంట, బావిని చూద్దాం పదండి. ఓహో సురేష్, ఈ రావి చెట్టు సురేష్ ఎంతలా ఉందో. అమ్మో చూడండి అసలు ఎంతలా ఉందో, చాలా పెద్దగా ఉంది ఇది. ఒక ముగ్గురు నలుగురు పట్టుకుంటే కానీ అవుతుంది, నలుగురికి కూడా అవుతుంది. మనందరం సరిపోతామేమో. అంతే, అంత వెడల్పు ఉందో. అబ్బా ఎంత పెద్దదో, చాలా అద్భుతంగా ఉంది. ఈ చెట్లు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉందో సురేష్. ఏంటమ్మా అటంట దారి తప్పేం పదండి. బైకులు నడిచే దారి వర్షాలు పడినప్పుడు. ఓకే, ఈ దారి కదా అంటున్నారు. ఇంకా వేచి చూద్దాం ఇక్కడ నుంచి. కోతులే మన చూసే ఆడుతున్నాయి కోతులు. కనిపించినాయా? ఓ కనిపించినాయి, కాదు మామూలు కోతులే కనిపించినాయి చెట్టు మీద. ఓహో తిక్కుగానే ఉంది ఇక్కడ ఫారెస్ట్ అయితే. రండి, అటేం లేదు, ఇటేముంటుంది పదండి. దారి ఉందిగా. ఓహో పదండి కొంచెం. ఆహా సూపర్ ఉంటుందండి. అయ్యా బావి బావి కోసం అన్వేషణ. ఓహో అక్కడ ఉందా మా వెహికల్? ఎక్కడ ఆపామా బావి కోసం? ఓకే. అమ్మో అరుస్తున్నాయి. మార్క్ చూడలేదు మనం. ఓకే ఓకే. ఈ డౌన్లోనా? ఓహో ఆ డౌన్ మొత్తం బావేనేంటి? మెట్ల బావా దిగుడు బావా? అమ్మో ఇంత పెద్దదా? చాలా పెద్ద పాము అది, చాలా పెద్ద పాము. లోపలికి వెళ్ళిపోయింది. వేరు పక్కన ఏదేమైనా సరే మనం వెళ్ళిపోతారండి. ఇందాక చూసిందా గోధుమ దోశ అది? దీంట్లోనే ఉంటాయి, వీటిలో కూడా కన్నాల్లో ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయి. చూడు లోపల ఉందా? భయపడతా
నీ దగ్గర రిలాక్స్, ఏం పర్లేదు. చెప్పు తగ్గింది, చెప్పు తగ్గింది. షో ఉన్నాయిలే మామూలుగా. కార్లే కదని చెప్పి కావాలా ఆగిపోతాయి. చూడండి ఇదిగోండి రీసెంట్ గా తాగిందండి ఏదో జంతువు వాటర్ అయితే. కోతేనా? కోతలేదా? కెమెరాదా? అబ్బా భలే ఉందలే. జంతువు దిగటానికి కూడా ఉంది అవకాశం. అదే మరి దిగటానికి మెట్లు, మనుషులు దిగటానికి ఉండదు మెట్లు. ఇదిగోండి మెట్లు. లోతు చూద్దాం ఇది ఎంత ఉందో. ఫస్ట్ నాకు లోతు కావాలి. అమ్మో చాలా లోతు ఉందండి, చాలా లోతు ఉంది అది. ఇదిగోండి ఆ పైన అక్కడ పెద్ద పాము అనమాట. మమ్మల్ని చూడంగానే ఆ హోల్లోకి వెళ్ళిపోయింది. చాలా పెద్ద పాము. వేదాద్రి గారు చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది వేదాద్రి గారు. బాగా అయితే చెక్కు చెదరలేదు, ఇంకా కొత్తగా ఉంది కట్టినట్టు. ఈడ మెట్లు ఉన్నాయి. చాలా రేర్ అనమాట, చాలా రేర్. ఇస్తావా? చాలా రేర్. జస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం ఎంత పెద్దదో చూస్తారా. ఇక్కడ ఎనీ టైం ఉంటాయి వాటర్, అయితే సమ్మర్లో కూడా ఉంటాయి. సరే ఎంత హైట్ ఉందో అది అనమాట పైన. చూడండి అక్కడ నుంచి ఎంత డౌన్ ఉందో. వేసుకోండి ఇది చాలా లోతుంది. ఇది అయితే చేతులతో పట్టుకోమాక. చాలా లోతుంది, రాజస్థాన్ కదా, చాలా లోతుంది. ఆ కోతి చూడరా భయం వేస్తే అంత పైకి వెళ్ళిపోయింది ఎక్కడికో. అదిగోండి అక్కడంతా కొయ్య కోతి. అదిగోండి సురేష్ కనిపించింది ఆ కోతి ఎక్కడో పైన ఉంది. అంత భయం. మొత్తానికి బాగా చూస్తాను, చాలా అద్భుతంగా ఉంది. బాగా అయితే అవి చూస్తారా చాలా నచ్చింది. ఇక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ మా వాళ్ళందరం దిగాము. ఇంత చరిత్ర కలిగిన బావి చూసారా, ఇంకా చెక్కు చెదరకుండా ఒక్క రాయి కూడా ఊడకుండా అలాగే ఉంది. నిజంగా గ్రేట్ అనమాట. నేను చాలా బావిలు చూసాం కానీ చాలా నీట్గా ఉంది. ఇంకా వాటర్ కూడా ఉండి జంతువులు వాటర్ తాగుతున్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ జీప్ ఎక్కి మన జర్నీని కొనసాగిద్దాము. మీకు తెలిసిందే కదా, మనం ఎక్కడికన్నా జర్నీ బిగిన్ చేస్తే ఆ చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకెళ్తాం. స్ట్రైట్గా డెస్టినేషన్ అయితే ఎప్పుడు వెళ్ళదు, కాబట్టి కొంచెం ఎప్పుడు లేట్గానే జరుపుకుంటాం. ఓహో కనిపించలేదా మనకి? ఆహా ఓకే, ఎస్ ఎస్ ఓకే, అవును కరెక్ట్. ఓకే, దానివల్ల మనం మిస్ అయ్యాం. కానీ ఇది డబ్బా మేడం, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈజీగా ఉంటుందా కదా? అదిగా అయింది. దారి అయితే అద్భుతంగా ఉంది, చాలా థిక్ ఫారెస్ట్ ఇది. నేను నిజం చెప్పాలంటే ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇవే నేను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా ఉంది దారి అయితే. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ ట్రెక్ని. బాగుంది చూసారా ఈ ప్లేస్ మొత్తం, చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. చూసారా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్.
పైన మొత్తం ఇలా కమ్మేసింది అనమాట చెట్లతో, లైనస్ చెట్లతో. ఫారెస్ట్ కూడా చాలా తిక్కుగా ఉంది, ఇది చాలా బాగుంది ఇది. వై జంక్షన్ ఆయనతో చెప్పి ట్రై జంక్షన్ ఇది. ట్రై జంక్షన్ అక్కడ శివాలయం ఏదో ఉందండి. అక్కడ శివాలయం ఉంది. అంటే గతంలో 3 వైపుల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కలుసుకొని ఇక్కడ కాసేపు సేద్దిరి వెళ్ళే ప్రదేశం. చిన్న టెంపుల్ కూడా ఉంది. మనం వచ్చాం కదా, ఇది అహోబిలం. ఇది అహోబిలం దారి. ఓకే, ఇదిగో ఇదేమో గిద్దలూరు ఘాట్లో మనకి చలమ తగిలిద్ది కదా, చలమా. ఓకే, చలమ బొగడ టన్నెల్. ఓకే, అక్కడ నుంచి ఇటు దారి వస్తుంది. ఇది గతంలో మనవాడు వచ్చాడు. ఈ దారిలో కొంచెం కష్టం ఇది. మన సురేష్ వచ్చింది ఇదే, కాకపోతే జీప్ వేసుకొని వచ్చాడు కానీ కొంచెం చాలా కష్టమైంది అది ఇది. ఓకే, ఇక ఇది పోతే ఈ ఆలగడ్డ దగ్గర ఉన్న రుద్రవరం అనే ఊరు ఉంది. అక్కడ నుంచి వచ్చే నడకదారి, కేవలం నడకదారే. మనకి ఆ రుద్రవరం ఊర్లోనే ఇక్కడ ఈ గుడిలో ఉండే చేస్తారు కదా, మనం పూజలు చేస్తారు. వాళ్ళు ఉండే ప్లేస్ వాళ్ళు మనకు ఆఫర్ కూడా ఇచ్చారు, మాతో పాటు నడుచుకుంటా వద్దాం. ఇదే రూట్ అది. ఓకే, అర్థమైంది. ఈ తడవ మనం ఆ రూట్ కూడా చూద్దాం. ప్లేన్ గానే ఉంటది, కష్టంగా ఉంటది ఈ రూట్. ఆ మధ్యలో 2 కొండలు ఎక్కి దిగాలంటే. ఓకే, ఇటేనా రూట్? ఇటైతే జీపులు వెళ్ళామండి. ఇది ఇదా? ఇది కాదు, ఇదా మన దారిలో వెళ్ళిపోతుంది. ఇంత నడకదారిందా? దారి కనిపిస్తుంది కదండి, మొత్తం ఇలాగే ఉంటుందా డౌన్ వరకు? ఓకే, గ్రేట్. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లో మనం ఉల్లడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, 3 దారుల ట్రై జంక్షన్ ఇది కాబట్టి అక్కడ శివాలయం. నాకు చెప్పేటప్పుడు ఇదే ట్రై జంక్షన్. మనకి నల్లమల్ల కూడా ఒక ట్రై జంక్షన్ చూసానండి నేను. ఎక్కడంటే మనం పాలట్ల నుంచి శ్రీశైలం నడక యాత్రలో ఇష్టకామేశ్వరికి ఒక 2 కిలోమీటర్ల ముందు ట్రై జంక్షన్ దగ్గర. ఒకవైపు వెళ్తేనేమో చిన్నారుట్ల, ఒకవైపు వెళ్తేనేమో ఇష్టకామేశ్వరి, రైట్ సైడ్ వెళ్తేనేమో మనం సుండిపేట వెళ్తాం. అది అక్కడ ట్రై జంక్షన్ దగ్గర బాగుంటది. అక్కడ బోర్డు పెట్టి ఉంటది, చాలా ప్రాచీనమైన బోర్డు. ఓకే, ఇక్కడ మనం చెప్పిన శివాలయం ఇదే. ఈ 3 దారుల ట్రై జంక్షన్లో ఒక శివాలయాన్ని కట్టారు. అంటే ఈ 3 దారుల నుంచి వచ్చిన భక్తులు ఉల్లెడ ఉమామహేశ్వరానికి ఈ 3 దారుల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఆగుతారు అనమాట. ఈ ప్లేస్లో ఆగి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక శివాలయాన్ని కట్టారు. కొంచెం చెప్తున్నట్టు అనే ప్లేస్ ఉంది కదా, ఈ వంకనే అడ్డొచ్చాడా పందిరి కింద ఉండేది. ఓకే, ఉల్లెడ ఉమామేశ్వరం దగ్గరికి వచ్చాము. మా వ్యాన్ ఇక్కడ పెట్టేసాం. మనం ఇటు ఒక 10 మినిట్స్ నడిస్తే వెళ్ళిపోతాము. మా వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరేద్దాం. అడిగే చూద్దాం, అక్కడ చెప్పిద్దాం స్టోరీ.
ఏంటది? అదేదో కట్టడ వెళ్ళే ఉందో పైన సురేష్, అదేంటి? గుడి. గుడికి ముందర ఉంటుంది. ఓకే, మన ఇక్కడ స్నానం చేయటానికి ఉందా దీంట్లో? వాటర్ ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పార్వతమ్మ తీర్థం నుండి 5 తలల నాగుపాము వచ్చి శివలింగాన్ని చుట్టుకొని అభిషేకం చేస్తుంది. పార్వతమ్మ తీర్థంలో స్నానం చేసినట్లయితే సర్వపాపాలు పోయి పుణ్యం వస్తుంది, సంతానం కలుగుతుందని, వివాహాలు జరుగుతాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న జలపాతం పున్నమి రోజుల్లో చంద్రుడు వెన్నెల కాంతి పెరుగుతున్న కొద్దీ జలపాతం ధార ఉధృతంగా పెరుగుతుంది. వంట భలే ఉండేగా. మనం ఆ సొరంగంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి? అదే బ్లాక్. ఓకే ఓకే, ఓకే, ఇది ఈ హైట్. ఈ ప్రాంతం ఎక్కువగా ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకని మనం సొరంగంలోకి వెళ్ళేటప్పుడు చప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎలుగుబంట్లు ఏమైనా ఉంటాయంటే బయటికి వచ్చేస్తాయి అనమాట. అది ఓకే, అర్థమైంది. ఏంటి ఇక్కడ నుంచి కనిపిస్తుందా? అది దేవుళ్ళ విగ్రహాలు లాగా అంటారు. దేవుళ్ళు అంటారు. వేదాద్రి గారు రాయి మీద చెక్కినట్టు ఉన్నాయి. దేవతలు కింద దేవుళ్ళ వివాహం జరుగుతుందంట. ప్లేస్ ఉల్లెడని చూపిస్తాను నేను ఆడుతూ. ఆ వివాహానికి హాజరైన దేవతలు పైన అక్కడ కొంచెం అక్కడ మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి, అలా అలా కనిపిస్తున్నాయి కదా అవే? అవును. ఓకే ఓకే, కానీ కొంచెం వెరైటీగా ఉండేవి అవి. ఓం నమో నారాయణాయ. అహోబిళానికి సమీపంలో దట్టమైన అడవుల మధ్యన ఉన్న ఈ ఉల్లెడ క్షేత్రం అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ప్రకృతి పరంగాను ఎంతో విశిష్టమైన క్షేత్రము. అలాంటి ఈ దివ్యమైన క్షేత్రంలో నేటికి ఎందరో మహానుభావులు, మహర్షులు, యోగులు అజ్ఞాతంగా ఇక్కడే ఉంటూ దేవతలను ఆరాధించుకుంటూ తిరుగుతూ ఉంటారని ఎంతోమంది పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో అశ్వత్థాముడు ఈ ప్రాంతంలో నేటికి సంచరిస్తూ ఉంటారని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ అశ్వత్థాముడికి సంబంధించిన కథని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. అశ్వత్థాముడు అంటే ద్రోణాచార్యుడి గారి కుమారుడు, అలాగే ఈయన చిరంజీవి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఉప పాండవులని వధించినందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అశ్వత్థామకి ఘోరమైన శాపాన్నిస్తాడు. పాండవుల కుమారులైనటువంటి ఉప పాండవులని వధించినందుకు కాను నీ శక్తులన్నీ క్షీణించి నీవు ఒంటి నిండా పుండ్లు పడి బాధతో తిరుగుతూ ఉంటావని శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని శపిస్తాడు. ఆ శాప ప్రభావంతో ఒంటి నిండా పుండ్లు పడిపోయి తన శక్తిని కోల్పోయి అశ్వత్థామ అడవుల వెంట, కొండ కోనల వెంట తిరుగుతూ ఈ నల్లమల అటవీ ప్రాంతాల్లో చాలా కాలం నివసించారు. నేటికి కూడా అదృశ్య రూపంలో ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. అలా అశ్వత్థాముడు ఈ ఉల్లెడ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ ఉన్న ఒక కొండ గుహలో ఒంటికాలు మీద పరమేశ్వరుని తపస్సు చేస్తూ ఉంటారు, తన శాపాన్ని తగ్గించడం కోసం. అలా కొంతకాలం తపస్సు చేసిన పిదప పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అశ్వత్థామకి, నాయన నీకు ఒక నరుడి చేతిలో శాప విమోచనం కలుగుతుంది. ఆ రోజున నీకు ఈ రూపం పోయి యథాప్రకారంగా నీ శక్తులన్నీ తిరిగి వచ్చేసి నీకు పూర్వరూపం లభిస్తుంది అని వరమిచ్చేసి పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోతారు. ఆ తరువాత అశ్వత్థాముడు ఈ ప్రాంతంలోనే ఆ శాప విమోచనం కలిగించే నరుడు కోసం వెతుకుతూ ఇక్కడే సంచరిస్తూ ఉండసాగారు. అలా కొంతకాలం జరిగిన తరువాత ఈ సమీపంలో ఉన్న ఒక 2 బాలురు జీవాలను మేపుకుంటూ ఈ ఉల్లెడ క్షేత్రానికి వచ్చేసి, ఒకరేమో జీవాలు మేపుతూ ఒక వారం రోజులు గడపాలి, ఆ వారం ఇంకొకరు వంట చేయాలి అనే షరతుతో ఇద్దరు కూడా ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వారిలో ఒకరు వంట చేయడం అయిపోయి జీవాలను మేపుకొని వెళ్ళిన సమయంలో రెండో బాలుడి వంతు వస్తుంది. అతనికైతే వంట సరిగ్గా చేతకాక ఎలా చేసినా వంటకాలన్నీ పాడైపోతూ ఉంటే కొంత దిగులుగా ఉన్న సమయంలో పార్వతీదేవి అమ్మవారు ఒక స్త్రీ రూపంలో ఇక్కడికి విచ్చేసి
ఏంటి నాయన ఇలా ఉన్నావు అని చెప్పడంతో ఆయన జరిగిన విషయం చెప్పగానే, సరే నీకు వంట రాకపోతే నేను వంట చేసి పెడతాను, అది నువ్వే చేసినట్లుగా వెళ్ళి అతనికి ఇచ్చి మీరిద్దరూ కూడా తినేసి ఉండండి, నీకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ పార్వతీదేవి అమ్మవారు చెప్తారు. అలాగే వంట వడ్డించి ఇవ్వగానే ఈ బాలుడు తీసుకెళ్ళి ఇద్దరూ కలిసి అక్కడ తింటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి వంటకాలు రోజు రోజుకి చాలా రుచికరంగా ఉంటూ ఉండటంతో అక్కడ ఉన్న ఇంకొక బాలుడికి అనుమానం వచ్చి ఒకనాడు మధ్యలో వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే స్త్రీ రూపంలో ఉన్న పార్వతీదేవి అమ్మవారు వంట చేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మ మీరెవరు, అతను చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, ఎందుకు, మీరెవరో నాకు తెలియాలి అని కొంత దురుసుగా మాట్లాడటంతో పార్వతీదేవి అమ్మవారు, నాయన మీరిరువురు కూడా రేపు సాయంత్రము పండు వెన్నెల్లో ఆ గుహ దగ్గరికి రండి, నేనెవరో మీకు తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముందుగా మనం చూడవలసింది ప్రకృతి చెక్కిన సహజ శిలాతోరణం. దీనిని ఉల్లెడ అంటున్నారు. ఉల్లెడ అంటే వివాహాలలో గండదీపం మోయినప్పుడు ఒక దుప్పటని తీసుకొని 4 అంచులు పట్టి మధ్యన ఒక కర్రతో ఎత్తి డేరావలే పైన కట్టిన దానిని రాయలసీమ ప్రాంతంలో ఉల్లెడ అంటారు. ఇక్కడ స్థలపురాణం ప్రకారం నరసింహస్వామికి చెంచులక్ష్మికి వివాహం జరిగిన ప్రదేశం ఇదే. దీనికి దేవతలు పార్వతీ పరమేశ్వరులు కూడా హాజరైనారు. ఉల్లెడలో లోపలి గోడల అంచులపై పార్వతీ పరమేశ్వరుల దేవతల సహజ రూపాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విల్లుడిలోనే ఆదిమ మానవులు గీసిన కొన్ని చిత్ర విచిత్ర ఆకారాలు, ఉత్పత్తి పిడుగు శాసనాలు మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతం పూర్వం శైవమత శాఖ అయిన కాపాలికులకు స్థావరంగా అయి ఉండవచ్చు. మరుసటి రోజు రాత్రిపూట వీరిరువురు వెన్నెల్లో ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారు నిలువెత్తు విగ్రహంతో భయంకరమైన రూపంతో వీరికి దర్శనమిస్తే అమ్మవారిని దురుసుగా మాట్లాడిన అతను ఆ రూపాన్ని చూసి తట్టుకోలేక అక్కడే కాలం చెందుతారు. ఇక రెండో బాలుడు మాత్రం అమ్మవారి పట్ల సానుకూలంగా ఉంటారు కాబట్టి అతనికి ఏమీ కాకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడు అమ్మవారు అతనికి ఒక చిన్న శూలాన్ని, త్రిశూలం లాంటిది బహుమతిగా ఇచ్చేసి, నాయన నువ్వు విభూది నాయనగా ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చిన వారికి సేవలు చేసుకుంటూ వారిని కాపాడుతూ ఉంటావు, నీ వలన ఒక లోక కార్యం జరుగుతుంది అని ఆశీర్వదించి అమ్మవారు అదృశ్యమైపోతారు. పరమేశ్వరుల యొక్క రూపం ఇదేంటంటే ఉల్లెడ ఒక పందిర్ అన్నమాట. వేదాధర్ గారు చెప్పండి. స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి గారు మౌనవ్రతం చేస్తున్నారు, మాట్లాడరు. నేను అటు నుంచి సెట్ చేసాము నిన్న ఈవినింగ్, మాకు అది కనిపించలేదు. ఇప్పుడు స్వామి వచ్చారు, ఇటు ఎక్కాలి కాదు కదా, ఇది ఎక్కెళ్ళారు స్వామి. ఒకటి మా వాళ్ళు కూడా ఆ విధంగా అమ్మవారు ప్రసాదించిన త్రిశూలాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహంతో విభూది నాయనగా మారిపోయిన ఆ బాలుడు ఈ ఉల్లెడ క్షేత్రంలోనే సంచరిస్తూ ఇక్కడ ఉన్న ఒక కొండ గుహలో పరమేశ్వరుని పూజించడానికి ఒకనాడు వెళుతూ ఉండగా అక్కడ మార్గంలో తపస్సు చేసుకుంటున్న అశ్వత్థాముల వారిని అప్రయత్నంగా తగలడం జరుగుతుంది. దానితో తపస్సుకు భంగం కలిగించినందుకు ఆగ్రహించిన అశ్వత్థాముల వారు తన కమండలంలోని నీటిని పక్కనే ఉన్న ఒక బండరాయి మీద చల్లటంతో ఆ బండరాయి వెంటనే ఒక పెద్ద పులిగా మారిపోయి ఈ విభూది నాయనగారి మీద దాడి చేయటానికి సిద్ధమవుతూ నాయనగారి దగ్గర ఉన్న అమ్మవారు ప్రసాదించిన త్రిశూలాన్ని చూసి తిరిగి బండరాయిగా మారిపోతుంది. ఇది చూసి మరింత ఆగ్రహించిన అశ్వత్థాముల వారు నాయనగారిని శపించాలి అని తన కమండలంలోని నీటిని నాయనగారి శిరస్సున చల్లబోగా ఓకే ఆర్చ్ ఇది ఓకే డెకరేషన్ అంట ఇది. ఓకే
ఇది ఇక్కడ మండపం వెళ్ళే ఉండేది ఫుల్గా. ఇది పార్వతీ పరమేశ్వరులు అదే. ఇది పందిరి, డెకరేషన్, అది లైటింగ్. ఇదిగోండి పార్వతీ పరమేశ్వర రూపం. ఇది అంటే కట్ చేసేసారు. అంతకుముందు ఇది మంటపంగా ఉండేది, ఇది ఆర్చి. అదేమో విభూతి నాయన గారి శిరస్సు మీదకి ఒక నాగుపాము పడగలాగా రావటం చూసిన అశ్వత్థాముల వారు నాకు శాప విమోచనం కొరకు ఒక నరుడు ఉద్భవిస్తాడు అని ఆనాడు పరమేశ్వరుడు వరమిచ్చారు. ఆ మహానుభావుడే ఈయన అని భావించి, నాయన నాకు శాప విమోచనం కలిగించడానికి వచ్చిన మహానుభావులు మీరు, దయచేసి ఈ కమండలంలోని నీటిని నా శిరస్సున చల్లి నాకు శాప విమోచనాన్ని కలిగించండి అని కోరగా విభూతి నాయన గారు ఆ నీటిని అశ్వత్థాముల వారి శిరస్సున చల్లడంతో అశ్వత్థాముల వారికి శాపం పోయి పాత రూపం వస్తుంది. ఆ తరువాత అశ్వత్థాముల వారు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో, ఈ ఉల్లెడ క్షేత్రంలో నేటికి కూడా సజీవంగా తిరుగుతూ ఉంటారని చాలామంది చెబుతూ ఉంటారు. ఆ విధంగా అశ్వత్థాముల వారికి, విభూతి నాయన గారికి, ఇలా చాలామంది మహానుభావులకి ఈ ఉల్లెడ క్షేత్రం అనేది నెలవై ఉన్నది. ఈ విభూతి నాయన గారి గురించి ఇంకా చెప్పాలంటే, ఇక్కడ ఇప్పుడు ప్రవహిస్తున్న ఈ వాగులాగా నీరు ప్రవహిస్తూ ఉంది కదా, ఇది ఒకప్పుడు ఉండేది కాదట. అంతకుముందు నాయనగారు ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ పక్కనే కొన్ని కొండరాళ్ళు ఉండి, అక్కడ ఒక బండరాయి ఉండి, దానికి అవతల ఒక నీటి బొగ్గ ఉండేది. నాయనగారు అది చూసి ఆ బండరాయిని పక్కకు జరపడంతో ఆ నీటి బుగ్గ దిగువకు ఇలా వాగులాగా ప్రవహిస్తూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ జలపాతంలాగా తయారైంది. అలాగే ఈ విభూతి నాయన గారు తన దగ్గరికి ఏవైనా రోగాలతో బాధపడేవారు వస్తే వారికి మట్టితోనే రోగాలని నయం చేసేవారిని చాలామంది చెప్తుంటారు. ఇక్కడి నుంచి నంద్యాల, గిద్దలూరు మార్గంలో ఉన్న సర్వలక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి కూడా. ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత, ఇక్కడ ఉన్న టెంపుల్ చూసిన తర్వాత మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. ఈ విభూతి నాయన గారు అప్పట్లోనే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉండేవారని, ఇంకా ఇలా మనం చెబుతూ పోతుంటే చాలా ఉంటాయండి. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలను ఇక్కడ మీకు తెలియజేశాను. ఇక అసలు ముఖ్యమైన విషయము, ఈ ఉల్లెడ మహేశ్వరం అంటే ఏంటి, అసలు ఉల్లెడ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటే, ఉల్లెడ అంటే పెళ్ళిళ్ళు జరిగే సమయంలో మనం ఎదురు నడవటానికి లేదా దేవుణ్ణి పెట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు ఒక దుప్పట్లాగో ఒక పరదాలాగో వేసుకొని మధ్యలో ఒక కలశం పట్టుకొని నలుగురు చుట్టూతో ఉండి మేళ తాళాలతో వెళుతూ ఉంటాం కదా, అలాంటి దానినే ఉల్లెడ అంటాము. ఆ తర్వాత మనం పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి వివాహ వేదికలో వివాహం చేసుకుంటాము. అప్పట్లో ఈ ఉల్లెడ క్షేత్రంలో నరసింహస్వామికి, చెంచులక్ష్మికి, అలాగే చాలామంది దేవతలకి ఇక్కడ వివాహాలు జరిగాయని, దానికోసం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ శిలాతోరణాన్ని ఉల్లెడ పందిరిలాగా చేసుకొని అక్కడ ఉన్న కొండ గుహలో వివాహ వేదిక ఏర్పాటు చేసి అక్కడ వివాహం చేసుకునేవారని. ఎలుగుబంట్లు కేవలం ఉంటాయంట. నువ్వు వరుస్తున్నారు, చూద్దాం. చాలా హైట్లోకే వచ్చాము, ఆ డౌన్ నుంచి వచ్చాం కదా. ఉల్లెడ నుండి ఒక 100 మెట్లు పైకి ఎక్కితే ఉల్లెడపేటు మధ్య భాగంలో మనకు 3 గుహ ద్వారాలు కనిపిస్తాయి. అవి వరుసగా ఉల్లెడ నరసింహస్వామి గుహ. ఇప్పుడు మనం కేవ్లోకి వెళ్తున్నాం. రైట్ సైడ్ ఉన్న కేవ్లోకి వెళ్ళాలి. అశ్వత్థామ గుహ, ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ. అశ్వత్థామ నేటికి ఈ గుహలో తపస్సు చేస్తున్నాడనే నమ్మకం. ఎక్కిపోతండి. మామిడికి చెట్టుకులేదు సరే, ఇది గబ్బలాల వేస్టేజ్. ఉమామహేశ్వర స్వామి గుహలో ఒక శివలింగం, 3 పడగల నాగుపాము, శంకు, వీణ స్వయంభుగా వెలిశాయి. ఈ గుహలో ఒక శివలింగంపై నిత్యం చల్లని నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. ఎటు వెళ్ళాలి?
రైట్ సైడ్ కిందికి ఉందో చూడండి. సురేష్ మధ్యలో ఇక్కడ నరసింహస్వామి గారు ఇక్కడ అవును, కొత్తగా పెట్టినారు. కొత్తగా పెట్టారా? ఇది రైట్ సైడ్ ఈడ ఇక్కడ ఏది ఇక్కడ కింద ఇదే ఉగాడు. ఇది ఎలాగో అనుకుంటున్నావా? ఇక్కడ అదేవిడేగా చూపించండి ఒకసారి. అక్కడేనా? అవును ఉల్లేడు మల్లేశ్వరం అది. ఓకే, అది ఇది ఈజీనే కదా. పాండి బాసు చలో అక్కడేగా? 1 by 1 వచ్చేయాలి అదే. 1 by 1 కాకపోతే టోపీ పక్కన పెట్టండి. ఇదే ఈ కేవ్ లో ఉన్నదే చేస్తా. ఉల్లిడ మల్లేశ్వర స్వామి ముడితో నేర్చుకుంటూ పోవాలి. కొత్తగా పెట్టినారు లక్ష్మణస్వామిని. దుర్గమ్మ వస్తాయి వచ్చేస్తాయి బయటికి వెళ్ళి. ఓ గబ్బిలాలు. ఏం కాదు పాండి. ఓ పాండి బాసు. తలకాయ కిందగా ఉంచు పట్టుకోబాకు. ఒక్కొక్కరేనా వెళ్ళేది? అట్ట కదా ఎదురు నుంచి వెళ్ళాలి. 1 by 1. ఓకే, దగ్గరికి వెళ్ళండి ఇంకా. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ లో సందు ఉంటుంది చూడండి. టోపీ పడిపోయింది చూసుకోండి. వెళ్ళిపోండి. లైట్ లోపలికి తీసుకెళ్ళదు కదా. అవసరం లేదు ఇక్కడి నుంచి వేస్తున్నారు. పక్క సురేష్ ఇది కొంచెం చెక్కినట్టున్నారు సురేష్. ఏం లేదు మనసు తరకాయలు దగ్గర అట్లా శివలింగం మీద ఒకసారి చూడండి. పైన చూపించాలి, అక్కడ చూపించాలి, ఇక్కడ చూపించాలి. 5 పడగలు నాగుకోవు సహా సిద్ధంగా ఒక పడగ 2 3 4 5. దానికి దేవతలందరూ ఇక్కడికి వచ్చి వారి వివాహాలు జరిపించేవారని, అందుకు సాక్ష్యంగా పార్వతీ పరమేశ్వరులు కూడా ఇక్కడికి వచ్చారనేందుకు గుర్తుగా ఇక్కడ ఈ బండరాళ్ళ దగ్గర పార్వతీ పరమేశ్వరుల రూపాలు కూడా మనకి నేటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న గుహలో పరమేశ్వరుడి శివలింగ రూపం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దానికి పైన నాగుపాములు పడగల్లాగా కూడా ఇప్పటికీ శిలారూపంలో మనకి కొన్ని దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలో నుంచి జలధారలు కూడా కారుతూ స్వామివారిని నిత్యం అభిషేకిస్తూ ఉంటాయని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కొంచెం కింద ఇంత. కింద చెక్కినా పర్వాలేదు. అప్పుడు ఇంత ఈజీగా లేదు. చెక్కారు ఇంకా డౌన్ ఉండేదా? అంటే అవును అంటే ఇలా హైట్ తక్కువ ఉండేది, పాకాలది వచ్చేది. ఇలాగ ఓహో పడుకుని వెళ్ళాల్సి. లాస్ట్ అట్లా చెక్కినట్టున్నారు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉందండి. తెలుస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా గుహ ఉంది. అదేం లేదు ఏ కాదండి చాలా లోపలికి ఉంది. ఏం లేదు బాసు అది. ఏం లేదు అంతే లోపలికి అయితే ఉంది మరి. లేదులేండి. ఎలాండి లైన్లో ఉన్నారా? సీరియల్ మీదే తీసేది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కూడా ఇంతటి ప్రశస్తమైన ఈ ఉల్లెడ క్షేత్రము ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ప్రకృతి రమణీయత పరంగా కూడా చాలా బాగుంటుందండి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో కొండ కోణల్లో ప్రయాణము, వాగులు వంకల్లో నుంచి చుట్టూతూ ఎత్తైన కొండలు, అద్భుతమైన కొండ గుహలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుత దృశ్యాల మాలికే ఈ ఉల్లెడ మల్లేశ్వర క్షేత్రము. అందుకే మీరు అనుకుంటారా లేదా అని చెప్పింది. దేవుడు వెళ్తున్నారు, వేదాది గారు పాక్కుంటూ వెళ్తున్నారు. కెమెరాలో ఆయన పాకినటువంటి దృశ్యాలు సరే కనబడట్లేదు కానీ ఇక్కడ ఆయన చిరిగి చింతపండు అవుతుంది. మామూలుగా కాదండి. చాలా బాగా పాకుతున్నారు. చిన్నప్పుడు సరిగా పాకలేదంట, వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు. ఇప్పుడు పాకుతున్నాడు గట్టిగా. కొంచెం దాని మీద ఏమకండి, పైన ఏమకండి, కొంచెం కింద ఇంకా కొంచెం దగ్గరికి పాకండి. పాకమంటే పడుకుంటున్నారు మీరు. మొత్తానికి హెడేక్ వచ్చేస్తున్నా.